బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా యాచార మండలం మేడిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిల మధ్య క్రెడిట్ వార్ విషయంలో సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. దీంతో మేడిపల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఫార్మా భూముల విషయంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య క్రెడిట్ వార్తో మరింత రాజకీయ రచ్చ రాజేస్తోంది. మేడిపల్లి భూముల దగ్గరకు రావాలంటూ మంచిరెడ్డి ఎమ్మెల్యేకు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ శ్రేణులు టెంట్ కుర్చీలు ఏర్పాటు చేశారు. అయితే బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన టెంట్ కుర్చీలను కాంగ్రెస్ శ్రేణులు తొలగించారు. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అటు రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్ధం చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. దీంతో పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అటు మేడిపల్లిలో భారీగా మోహరించిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, ప్రెసెంట్ మేడిపల్లిలో నెలకొన్న సిచ్యువేషన్ ఏంటి? అక్కడ మనం చూసినట్లయితే దిష్టి బొమ్మను దగ్ధం చేసి కొంత టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా అక్కడ నెలకొన్న పరిస్థితి ఏంటి? హరీష, ఇబ్రహీంపట్నం మన నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే, తాజా ఎమ్మెల్యే మధ్య ఇటు అభివృద్ధి పనులతో పాటు పలు అంశాలకు సంబంధించి క్రెడిట్ వార్ కొనసాగుతుంది. గడిచిన కొద్ది రోజులుగా ఇటు మాజీ ఎమ్మెల్యేతో పాటు తాజా ఎమ్మెల్యే కూడా విమర్శలు చేసుకున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా కొద్ది రోజుల క్రితం గాంధీ భవన్ కేంద్రంగా స్థానిక ఎమ్మెల్యే ఇటు మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తన సంబంధించి నియోజకవర్గ అభివృద్ధి సంబంధించి కావచ్చు, ప్రస్తుతం అభివృద్ధి చేసిన పథకాలకు సంబంధించిన సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి కూడా మాట్లాడుకునేందుకు తను సిద్ధంగా అన్నట్టు కూడా ఆయన సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు ఇటు మేడిపల్లి గ్రామం సంబంధించి కూడా అటు మాజీ ఎమ్మెల్యే అటు మంచిరెడ్డి కిషన్ రెడ్డి సంబంధించిన అనుచరుల గణం కూడా అక్కడికి వెళ్లి దానికి సంబంధించి టెంట్ వేసుకొని బైఠాయించారు. దీనికి సంబంధించి కూడా ఉదయం 9 గంటల నుంచి కూడా తీవ్ర ఉధృత చోటు చెప్పాల్సి ఉంటుంది. 225 కోట్లకు సంబంధించి కూడా ఇద్దరి మధ్య ఇటు క్రెడిట్ వార్ జరుగుతున్నట్టుగా మనం చెప్పాల్సింది. తమ హయాంలో నిధులు తీసుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధి చేస్తామంటూ కూడా మాజీ ఎమ్మెల్యే దీనికి సంబంధించి ఆయన వాదించగా, దీనికి సంబంధించి కాదు, తాజాగా తమ ప్రభుత్వంలోనే నిధులు తీసుకొచ్చి ఆ తర్వాత అభివృద్ధి పనులు చేసి ప్రారంభోత్సవాలు చేశామంటూ కూడా తాజా ఎమ్మెల్యే చేయడం ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి తీవ్ర విమర్శలు గడిచిన వారం రోజులుగా కొనసాగుతున్న చెప్పాల్సి. ప్రస్తుతానికైతే ఇటు తాజా ఎమ్మెల్యే చేసిన ఇటు దీనికి సంబంధించిన డిమాండ్ సంబంధించి కావచ్చు మాట్లాడుకునేంత సిద్ధంగా ఉన్నామని చెప్పిన నేపథ్యంలో కూడా ప్రతిపక్ష పార్టీ ఇటు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కూడా ప్రస్తుతానికైతే ఇటు ఇబ్రహీంపట్నం బస్ డిపో వెనుక టెంట్ వేసుకొని కూర్చున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో కూడా కాసేపు ఉధృత చోటు చేసుకున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే భారీగా పోలీసులు మోహరించారు. సవాలు విసిరిన మా తాజా ఎమ్మెల్యే రాకపోవడంతో కూడా తీవ్ర ఆందోళన చేసినట్టుగా మనం చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. రాను నీ భూముల మీదకి రా, నేను నీ సంగతి ఎంతో చూస్తా. ఇంకా ఇబ్రహీంపట్నాన్ని దోసుకున్నావు, ఇబ్రహీంపట్నంలో అన్ని ముంచినావు. ఈ రోజంటే నేను చేసినంటే మల్రెడ్డి రంగారెడ్డి చేస్తున్నట్ట. సిగ్గు లేదా అట్లా చెప్పేందుకు? గాడిది పన్ను తోమినవా, సంకరాకినవా? నువ్వు వాడు తెస్తే నేను చేస్తున్నానని చెప్తున్నాడు. చెప్పడానికైనా సిగ్గు ఉండాలి కదా. అయ్యా కొడుకులు దోసుకొని 2 ఏళ్ళు హాయ్ 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 అంటున్నారు. అరే మాకు దోసుకున్న పైసలన్నీ తీసుకుపోయి నువ్వు క్యాసినోలు ఆడు, పత్రాలు ఆడు, ఆడవాళ్ళతో పత్రాలు ఆడి చెప్పు దెబ్బలు తినుడు మర్చిపోయినావా? నేను పోలీస్ స్టేషన్ వేసి బుద్ధితుంది కదా నీ ప్రభుత్వం ఉందని విడిచిపెట్టింది. బుద్ధిహీనుడు, అజ్ఞాని, అవగాహన లేదు, ఆలోచన లేదు, రాజకీయ అవగాహన లేదు, నోరున్నదని చెప్పి బాజారు కుక్కలు ఎట్లా మరుగుతాయో అట్లా మరుగుతాడు. అందు గురించే ఇవాళ ఫుల్ స్టాప్ పెట్టడానికే ఈ కార్యక్రమం తీసుకున్నా. నీ ధైర్యం ఉంటే రా, కాన్స్టిట్యున్సీలో ఏడైనా నిరూపిస్తా. నువ్వు చేసిన తప్పుడు విధానాలు నిరూపిస్తా. నువ్వు ఈ 2.5 సంవత్సరాల్లో చేసిన తప్పులన్నీ కూడా ఎండగడతా.
ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా మాట్లాడతా, ప్రతి గ్రామంలో మాట్లాడతా. చెప్పు, నేను 15 ఏళ్లలో ఏం చేసిందని ఒక్కసారి చెప్పు. ఏది చెప్పలేవు, ధైర్యం లేదు.